మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన దయా సంకల్పమును బట్టి ఉచితమైనటువంటి కృపలో ఆయన సన్నిధిలో ప్రభు మనలను నిలబెట్టుకున్నాడు. ఆయన సన్నిధిలో మనలను నిలబెట్టుకున్న జీవము కలిగిన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, అక్టోబర్ నెల 8, 9, 10 తారీఖుల్లో కైకులూరు దగ్గర ఉన్న దయ్యంపాడులో 3 రోజులు బైబిల్ సెమినార్ లేదా బైబిల్ స్టడీ కార్యక్రమం ఉంటుంది. మీరు వీలున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పాలు పంపులు పొందొచ్చు. అక్కడ మీకు భోజనాలు, మేము ఉండు చోటనే మీరు ఉంటారు. చక్కటి వసతి కలిగి ప్రభు సన్నిధిలో మనమందరం అక్కడ పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరూ నిలిచి బైబిల్లో కొన్ని లోతైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి ప్రభు కృపను చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది సేవకులు వస్తారు, విశ్వాసులు వస్తారు. మీరు కూడా సిద్ధపడండి 3 రోజులు ప్రభుతో గడపడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథము 23వ కీర్తన చివరి వాక్యము, చివరి లైను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేతును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నివాసము చేసేదను. నీ నివాసము ఎక్కడ అని అంటే ఈయన అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. ఎందుకు యెహోవా మందిరములో చిరకాలము నివాసము చేస్తావు అని అంటే అడగకుండానే ఆయన పాట పాడుకుంటున్నాడు. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. యెహోవాయే. చక్కటి మాట. నా నివాసము 1 రోజు 2 రోజులు కాదు, చిరకాలము నేను దేవుని మందిరంలో నివాసం చేస్తాను. ఎందుకయ్యా దేవుని మందిరంలో నివాసం చేస్తావంటే ఆ మొదటి పల్లవిలోనే చెప్తాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను పరుండబెడతాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు. నా ప్రాణానికి సేద తీరుస్తాడు. తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నన్ను నడిపిస్తాడు. ఒకవేళ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నా దరి చేరదు, నా దరికి రాదు. ఆయన నన్ను కాపాడుతాడు. దుడ్డు కర్ర దండము చేత ఆయన నన్ను ఆదరిస్తాడు. దుడ్డు కర్ర, దండము. దుడ్డు కర్ర అంటే కాపాడేది, మేత పెట్టేది. దండము అంటే శిక్ష. దండము అంటే శిక్ష, కొట్టడం. అంటే కొట్టే దాంట్లో కూడా మన దేవుడు మేలును దాచి ఉంచాడు, ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తాయి. దేవుని బిడ్డలారా, శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాడు. నూనెతో తలను అంటుతాడు. గిన్నె నిండి పొర్లుతుంది. అంత మాత్రమే కాకుండా నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వస్తాయి. అందుకు నేను ఏం చేస్తానంటే ఇన్ని మేలులు ఆ 23వ కీర్తనను మనం జాగ్రత్తగా చదివితే, జాగ్రత్తగా ధ్యానిస్తే, దేవుని బిడ్డలారా, ఈ యొక్క
కీర్తనే మనకు సగం సంవత్సరాలు, ఇంచుమించు ఒక 20 వారాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. ఈ 6 చరణాలే సగం దినాలు, అంటే 25 వారాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. చిరకాలము నేను దేవుని మందిరములో నివాసము చేయ ఆశిస్తాను, కోరుకుంటాను. 27వ కీర్తనలో కూడా ఒక చక్కటి మాటను మాట్లాడతారు, మీరు చదవండి. 27వ కీర్తన 4వ చరణాన్ని మనము చూస్తే, నా జీవితకాలమంతయు, అక్కడుండి చదవండి చివరి 2 లైన్లు. నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుదును. ఎందుకంటే ఆ 4వ చరణాన్ని మనం యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతకుచున్నాను. ఆ వరాన్ని పొందుకోవడానికి, నేను అడిగింది అనుభవించడానికి, నేను అడిగిన దానిని స్వతంత్రించుకోవడానికి, నేను అడిగిన దానిని చేపట్టడానికి, నేను అడిగింది పొందుకోవడానికి ఆయన మందిరములో నివసింపగోరుతున్నాను. ఆయన మందిరములో నివసింపగోరుతున్నాను. ఆయన మందిరములో నేను నివాసం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. చాలామంది దేవుని బిడ్డలారా మందిరమును నిర్లక్ష్యము చేస్తూ, మందిరమును అలక్ష్యము చేస్తూ, మందిరమును త్రోసివేస్తూ, చూడండి, ఒక కీర్తనాకారుడు రాజయ్యుండి సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యపు లేఖనాన్ని మనము జాగ్రత్తగా చదివితే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. రాజు కదండి, రాజకార్యాలు చేయాలి కదండి. రాజు రాజకార్యాలు చేసుకుంటూ అది ఇది అది అంటూ వాటిని వెతుకుతూ, వేటిని పడితే దానికోసము ప్రయాసపడుతూ ప్రాకులాడుతూ ఉండవలసినటువంటి వాడు ఏమిటండి, తల మునకలైనటువంటి పనులు, తలకు మించినటువంటి, తల భారానికి మించినటువంటి పనులు పెట్టుకొని ఉన్నా వాటన్నిటిని కట్టి పక్కన పెట్టి రాజదర్బారుకు వచ్చి అక్కడ కూర్చొని రాజకార్యాలు చేయాలి. ప్రజలను చూసుకోవాలి, సైన్యాన్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, శత్రువుల పన్నాగాలు, శత్రువుల వ్యూహాలు, వీటన్నిటిని ఏ క్షణము కూడా తీరికలేక తన మునకలైపోతున్నటువంటి పని కలిగిన వాడు రాజు దావీదు వాటన్నిటిని తీసి పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మనవి చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని పొందుకోవడానికి ఆయన సన్నిధిలో నేను వెతుకుతున్నాను. దేవుని సన్నిధిలో నేను కూర్చున్నాను, దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను. అందుకే చిరకాలము నేను దేవుని మందిరములో నివాసము చేయ కోరుతున్నాను. మందిరం ఏమిటి ఈ మందిరం? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. నేను ఆలస్యము చేసిన ఎడల, చదవానా? ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేయవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యములో జీవము గల దేవుని సంఘము అనగా దేవుని మందిరము. మందిరం అంటే సంఘము, సంఘం అంటే మందిరం. కొంతమంది పెద్ద పెద్ద కట్టడాల మీద ధ్యాస ఉంచుతూ ఉంటారు. మనం ఇలా కూడుకోవడానికి ఒక షెల్టరు, ఒక గూడు, ఒక నీడ, ఒక నివాసం మనకు అవసరం. ఎందుకంటే ఇలా ఆరాధించుకోవడానికి, ఇలా దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి. అలాగే
ఈ మందిరం ఏమిటి అంటే జీవము గల దేవుని సంఘం, సార్వత్రిక సంఘం, ప్రభు రాకడకు రాజ్యమునకు సిద్ధపడు సంఘము, జీవము కలిగిన దేవుని సంఘము. సంఘం అంటే మందిరం, మందిరం అంటే సంఘం. మీరు గుర్తు చేసుకోండి, మరలా ఒక్కసారి ఆ మాటను చదివితే, అనగా జీవము గల దేవుని సంఘములో, చూడండి, ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, దేవుని మందిరములో అనగా అంటాడు. మందిరం అంటే ఏంటనుకున్నారు మీరు? మందిరం అంటే ఏమని ఆలోచన చేస్తున్నారు? పెద్ద పెద్ద బిల్డింగులు, ఓయమ్మ అంత పెద్దగా ఉంది, అది కాదు. దేవుని మందిరములో అనగా దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘము. సంఘము జీవము కలిగింది, సంఘము నిర్జీవమైనది కాదు, సంఘము చనిపోయినది కాదు, సంఘము జీవము కలిగింది. నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాటను అడిగి మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మీరు సంఘములో ఉన్నారా, జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నారా? నోరు తీర్చి చెప్పండి. తప్పేం కాదు, పాపమేం కాదు, కొన్ని విషయాలు నేర్చుకున్నా. జీవము గల అంటే జీవం కలిగిన దేవుని సంఘములోనే ఉన్నారు మీరు. మాట్లాడాలండి. జీవం కలిగిన దేవుని సంఘంలోనే ఉన్నారు మీరు. అంటే జీవం కలిగింది ఎట్లా ఉంటుందంటే మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు నర్సరీ దగ్గరికి వెళ్ళి ఇంత మొక్క తెచ్చుకుంటాం, కొబ్బరి మొక్క కానీ మామిడి మొక్క కానీ ఏదో ఒక చెట్టు కానీ మనకు నచ్చింది ఒకటి తెచ్చుకుంటాం, ఒక మొక్క తెచ్చుకుంటాం. మొక్కను తెచ్చి మనం భూమిలో నాటామనుకోండి, అదేమవుతుందో తెలుసు అండి? బ్రతికి ఉంటే రోజు రోజుకి చెప్పట్లేదు మీరు, రోజు రోజుకి అదే చచ్చిపోయింది అనుకోండి, మరి మీరు ఎక్కడున్నారు? జీవము గల, మరి జీవం కలిగిన దేవుని సంఘములో ఉంటే, నీలో జీవం ఉంటే, నీలో పరిశుద్ధాత్మ నింపుదల అనే జీవం ఉంటే రోజు ఎదగాలి. కానీ ఎందుకండి ఇరిగిపోతున్నారు? ఎందుకండి పడిపోతున్నారు? ప్రార్థనలో ఎదుగుదల ఉందా? వాక్యానుసారమైన జీవితంలో ఎదుగుదల ఉందా? ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఎదుగుదల ఉందా? మీరు రోజు ఎదుగుతున్నారు, రోజు తగ్గుతున్నారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ఎన్ని రోజులైంది దేవుని నమ్ముకొని? ఏమండి, ఎన్ని రోజులైంది? ఏదో ఒక టైం ఉంటుంది. నేను రమేష్ అన్నకు 2011లో బాప్తిస్మం ఇచ్చాను, అక్కడ వేరే సంఘంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు చెప్పండి, అప్పుడు 20 దేవుని నమ్మిన రోజుల నుండి రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? కొత్తలో మన మోకాళ్ళు వంగేసరికి మోకాళ్ళు మంటలు వచ్చేసి, మా ఏమిటంటే గుండెల్లో దడొచ్చేసి ఒక 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తాం. కొన్ని 11-12 సంవత్సరాల తర్వాత కూడా అదే 5 నిమిషాల ప్రార్థన అంటే నువ్వు ఎదిగేవా, ఎదిగేవా, పడిపోయావా? అంటే జీవం కలిగిందంటే రోజు ఏమవ్వాలి చెప్పాలి మీరు గట్టిగా. పెరగాల, తగ్గాల? పెరగాలి. దైవజనులు ఏసన్న గారు ఒక గొప్ప దైవజనుడికి దశమభాగం ఇస్తూ ఉంటే ఆయన దశమభాగం కవర్ చూసి, ఏంటి దశమభాగం పెరగలేదే అంటే, పోయిన 2-3 నెలలు ఎంత ఇచ్చావో ఇప్పుడు కూడా అంతే ఇచ్చావు అంటే ఆయన బాధపడ్డాడంట. ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని ఆలోచన చేస్తే, నిజమే కదా, దేవుడు నన్ను జీవము కలిగిన దాంట్లో నిలబెట్టాడు. జీవము కలిగింది అయితే అది పెరుగుతూనే ఉంటుంది, అది తరగదు. అది పెరగాలి. జీవం కలిగింది అయితే, నువ్వు జీవం కలిగిన సంఘంలో అయితే నీ ప్రార్థన, నువ్వు ఇచ్చే విషయంలో, నువ్వు దేవునితో గడిపే విషయంలో, దేవుని ప్రకటించే విషయంలో, దేవుని పని విషయంలో, పరిచర్య విషయంలో, ప్రతి విషయంలో నువ్వు ఏం చేస్తూ ఉండాలంటే పెరుగుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. ఎదగలేదు అంటే నీలో జీవము లేదు. నువ్వు జీవము కలిగిన సంఘములో ఉన్నావు కానీ నాటబడలేదు.
అంటు కట్టబడలేదు. అంటు కట్టబడితే ఆ చెట్టులో ఉన్న జీవము నీలోనికి వస్తుంది, నీ కొమ్మ వ్యాపిస్తూ ఉంటుంది. గోడల మీదకి యోసేపు వలె యోసేపు రెమ్మలు వ్యాపించి గోడలను దాటి పాకినట్టు, గోడలను దాటి వ్యాపించినట్టు చక్కగా చెప్తాడు యాకోబు తన కుమారుడైన యోసేపును గురించి. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, అతని కొమ్మలు గోడలు ఎక్కి వ్యాపిస్తాయి. దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే కృప, దేవుడిచ్చే దీవెన ఏమవ్వాలి అని అంటే అంతకంతకు పెరుగుతూనే ఉండాలి. మీరు తెచ్చిన చెట్టు 10 సంవత్సరాలున్న ఆ జానెడు మొక్క, ఇంత మొక్క అంతే ఉందనుకోండి, ఏం చేస్తారు? 2-3 సంవత్సరాలు చూసి దాన్ని ప్రయత్నాలు చేసి బాగు చేయాలని చూసి ఏం చేస్తారు? తర్వాత ఏం చేస్తారు? దేవుని బిడ్డలారా గమనించండి, జీవము కలిగిన దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న మనం ఎక్కడున్నామంటే మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో. ఈరోజు నా దేవుని యొక్క మాటను మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక పాస్టర్ గారు ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఆ మందిరంలో సేవ చేస్తూ ఉన్నాడు. ట్రాన్స్ఫర్ మీద వెళ్ళి పండగ రోజు మందిరం పట్టలేదంట, గ్రౌండ్ కూడా సరిపోలేదంట, జనాలు బీభత్సంగా వచ్చేసారు. ప్రతి ఆదివారం ఆరాధనకు 10 మంది 15 మంది వస్తున్నారంట. పండగకు మాత్రము దగ్గర 700-800 మంది. ఆదివారం ఆరాధనకు 15 మంది 20 మంది వస్తున్నారంట. పాస్టర్ గారికి చాలా బాధేసింది. ఈ వాక్యాన్ని చదివి ఏమిటండి, ఈ పెద్ద సంఘాలలో గంటలు ఉంటాయి కదండి, గంటలు ఒక్కొక్క రకమైన గంట ఒక్కొక్క దానికి సంకేతం. ఆరాధనకు ఒక గంట ఉంటుంది, ఏమిటండి వేరే కూటాలకు ఒక గంట ఉంటుంది, వేరే దానికి ఒక్కొక్క రకంగా గంట ఉంటుంది. ఒకరోజు పాస్టర్ గారు బాగా ఆలోచన చేసి బాధపడి ఏడ్చి ఏం చేసాడంటే ఒక విపరీతమైనటువంటి గంటను కొట్టాడంట. అది ఏ గంట అంటే సావు గంట. అంటే ఆ గంట కొట్టాడు అని అంటే ఆ సంఘంలో అక్కడ ఎవరో చనిపోయారని అర్థం. ఆ గంటను కొడితే ఆ గంట శబ్దం విని ఆ కాలనీలో ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళు ఇంచుమించు పండగకు 700 మంది 800 మంది కదండి, ఇప్పుడు 1000 మంది వచ్చేసారంట. ఎవరు చచ్చారని. అదే ఇక్కడ పాస్టర్ గారు నిలబడుకొని వాక్యం చెప్తాడండి. అక్కడ ఒక సమాధి పెట్టి కూడా పెట్టాడంట. ఎవరికి తెలియదు ఎవరు చచ్చారా, పక్కోడు ఒకరినొకరిని అడుక్కు. మీరు కూడా మాట్లాడుకుంటారు చూడండి, వాక్యం చెప్పేటప్పుడే మాట్లాడుకుంటారు మీరు. పక్కన ఎవరు చచ్చారు నాకు తెలియదు, నీకు తెలియదా అని ఒకరు గుసుగుసుకుని ఆడుకుంటారు. సరే ఎవరు చచ్చారో వెళ్ళి చూసేద్దామని ఆ సమాధి పెట్టె దగ్గరికి రావడం, దాన్ని చూడడం, భయపడడం, వెనక్కిపోవడం, దాన్ని చూడడం, భయపడడం, వెనక్కిపోవడం, దాన్ని చూడ మొత్తానికి ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే ఆ సమాధి పెట్టెలో అద్దం పెట్టాడు. ఏం పెట్టాడు? ఇప్పుడు సమాధి పెట్టెలోకి చూసిన ఎవరు కనపడతాడు? ఎవరు కనపడతారు అంటే ఇప్పుడు ఎవరు చచ్చిపోయింది అర్థం కాక పాస్టర్ గారిని అడిగాడంట. పాస్టర్ గారిని అడిగితే ఆయన అన్నాడంట, జీవము కలిగిన దేవుని సంఘములో మందిరములో ఎవరైతే నాటబడరో వాళ్ళందరూ చచ్చిన వాళ్ళతో సమానం. దేవుని యొక్క మందిరాన్ని ఎవరైతే గడపరో వాళ్ళందరూ చచ్చిన వాళ్ళతో సమానం అని చెప్పేసరికి గుండెలు బద్దలైపోయి అప్పటి క్రమముగా చాలామంది దేవుని మందిరానికి రావడం ప్రారంభించారంట. దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని సంఘం, దేవుని మందిరం దేవుడు మనకెందుకు ఇచ్చాడు అని అంటే ఇక్కడ మనము జీవాన్ని పొందుకోవాలి. ఏముంది మందిరములో? జీవము కలిగిన దేవుని మందిరం. అన్ని మందిరాలే, అన్ని సిలువలే, అన్ని చోట్ల మైకులు ఉంటాయి, అన్ని చోట్ల ఏమిటండి డ్రమ్ ఉంటుంది, అన్ని చోట్ల మ్యూజిక్ ఉంటుంది, అన్ని చోట్ల అన్నీ ఉంటుంది. ఏది జీవము కలిగిన దేవుని మందిరం? జీవము కలిగిన దేవుని మందిరములో ఏముంటుంది? జీవము కలిగిన దేవుని మందిరములో మనకేం కనపడుతుంది? ఏముంటుంది ఆ మందిరములో? కొన్ని మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక 4 మాటలు నేను మీకు దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తాను. మందిరములో ఏముంది? మందిరములో
ఏముంది? మనం అర్జెంటుగా రెడీ అయిపోయి భీమవరం కానీ, బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ వెళ్తాం. ఎందుకు వెళ్తాం? రైల్వే స్టేషన్కి ఎందుకు వెళ్తాం? జాన్ డేవిడేనా? ట్రైన్ వస్తుందేనా? మా ఇంటికే రావాలి ట్రైన్ అనుకుంటే ఎట్లా? ట్రైన్ మా ఇంటికే రావాలనుకుంటే ఎట్లా? అక్కడికి వెళ్ళాలి మనం, ప్రయాణం సాఫీగా సాగాలంటే. అలాగే దేవుని మందిరంలో కొన్ని దాచబడిన ఆత్మీయ అనుభవాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు, ఆత్మీయ విధులు, ఆత్మీయ స్థితి మందిరములో ఉంది. ఏముంది మందిరములో? ఒక చక్కటి మాటను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక 4 మాటలు దేవుని యొక్క వాక్యములో నుండి మనం విందాం. చదవండి. మొట్టమొదటిసారిగా ఆదికాండము 28వ అధ్యాయము 17వ వాక్యం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. పరలోకపు గవిని ఇదే. పరలోకపు గవిని ఇదే. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని లేచి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెడతాడు. బేతేలు అంటే దేవుని ఇల్లు లేదా దేవుని మందిరము అని అర్థం. ఏ పేరండి? చెప్పాలి మీరు గట్టిగా. బేతేలు అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరం. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఒక అమ్మాయిని అబ్బాయికి చేసిన తర్వాత ఆ అమ్మాయి 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా పుట్టింట్లో ఉందంటే అర్థం ఏంటి? అంటే భర్తతో ఉండడానికి ఇష్టపడట్లేదు. పెళ్లి చేసిన అమ్మాయి ఎక్కడ ఉండాలి? లోక మర్యాద చొప్పున భర్త దగ్గర ఉండాలి. అంటే మనం జీవం కలిగిన దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎక్కడ ఉండాలంటే దేవుని ఇంట్లో ఉండాలి. మన ఇల్లు ఏది? మన నివాసం ఏది? అందుకే కీర్తనాకారుడు చిరకాలం నేను ఆయన మందిరములో నివసింపగోరెదను, చిరకాలం నేను దేవుని మందిరములో ఉంటాను, దేవుని మందిరములో నివాసము చేస్తాను. నా నివాసము, నా అలవాట్లు, నేను నడిచే ప్రతి విధానం ఎక్కడ నాకు కనపడుతుంది అంటే దేవుని మందిరంలో కనపడుతుంది. ఏమనుకోవద్దు. ప్రార్థన అయిపోద్ది కదా, ఈ ఆదివారం ప్రార్థన అయిపోద్ది. ప్రార్థన అయిపోయిన తర్వాత వారంలో కనీసం ఒక్కసారైనా 2 సార్లైనా మందిరంలో నిలిచి 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు ప్రార్థన చేసుకున్న పాపం ఏ రోజైనా నీ దగ్గర ఉందా? దేవుని బిడ్డలారా గమనించండి. ఈ మందిరం అనుభవం ఏమిటి అని అంటే యాకోబు చెప్తాడు, అంతకుముందు ఆ స్థలానికి లూజు పేరు. ఆ స్థలం పేరు లూజు. ఎప్పుడైతే యాకోబు ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడో అక్కడ ఆకాశము నుండి భూమి మీదికి, ఆకాశము ఒక కొన ఆకాశము చివరన ఉంది, ఇంకొక కొన భూమి మీద ఉంది. ఆ స్థలము నుండి ఆకాశము చివరిన ఒక కొన, అంటే ఎంత పెద్ద నిచ్చెనో చూడండి. కలలో ఒక నిచ్చెన వేయబడింది యాకోబు పడుకున్న ఆ స్థలంలో. నిచ్చెన వేయబడమే కాదు, దేవదూతలు దిగుతూ ఉన్నారు, ఒకవైపు దేవదూతలు ఎక్కుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, అక్కడ దేవుడు ఒక సింహాసనం మందు ఆసీనుడై ఉన్నటువంటి ఒకరిని చూస్తున్నాడు. ఆ చివరన ఆకాశం పైన ఒక నిచ్చెన వేయబడింది, దేవదూతలు ఎక్కుతూ ఉన్నారు, దేవదూతలు దిగుతూ ఉన్నారు. పైన ఒక సింహాసనం వేయబడింది పైన. అక్కడి నుండి యాకోబుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు, వాగ్దానం చేశాడు, నువ్వు భయపడొద్దని అభయం ఇచ్చాడు. ఆ నిచ్చెన, ఆ కళ, ఆ భావం దేవుడు మాట్లాడి ఇవన్నీ చూసేసరికి తెల్లారిన తర్వాత భయపడి అమ్మో ఇది ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. పరలోకపు గవిని ఇదే. గవిని అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాసి ఉంటుందంటే గేట్ ఆఫ్ హెవెన్. గేట్ ఆఫ్ హెవెన్ అంటే గేటు, పరలోక రాజ్యానికి గేటు. ఏంటి పరలోక రాజ్యానికి గేట్ ఏమిటి? పరలోక రాజ్యానికి గేట్ ఏంటండి?
మందిరం. పరలోక రాజ్యానికి గేట్ ఏమిటండి? కొంచెం నోరు తెరిచి చెప్పండి. చదివాం కదా పరలోకపు గవిని. ఇదే మందిరాన్ని చూసి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా మందిరము అని చెప్పబడినటువంటి మాట అక్కడే కనబడుతుంది మనకు. పరలోకపు గవిని అదే. ఆయన తలగడగా చేసుకున్నటువంటి రాయిని నిలబెట్టి ఏం చేశాడో తెలుసా? నూనె పోసాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా నేను వెళ్ళి ప్రతి స్థలంలోనూ నన్ను కాపాడి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఏ కీడు నాకు రాకుండా నన్ను కాపాడి నాకు క్షేమాన్ని ఇస్తే, ఇదిగో ఈ మందిరముగా నిలబెట్టిన ఈ స్థలాన్ని నేను మందిరం కడతాను, నువ్వు నాకిచ్చు సమస్తములో 10వ భాగం నేను నీకు ఇస్తానయ్యా, 10వ భాగం నేను నీకు ఇస్తానయ్యా అని దేవునితో ఒక నిబంధన చేసుకుని వెళ్తాడు ఆయన. దేవుని బిడ్డలారా గమనించండి దేవుని వాక్యాన్ని. పరలోకపు గవిని అక్కడ అంటే నిచ్చెన వేయబడింది, నిచ్చెన వేయబడింది, నిచ్చెన వేయబడింది. అందుకే పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ చక్కగా సెలవిస్తాడు. ఏమన్నా తెలుసా? దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనము చదివితే, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియునైన ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నది గనక, మనకు ధైర్యము కలిగి ఉన్నది గనక. మార్గము, పరలోక రాజ్యములో ప్రవేశించుటకు మార్గము, నూతనమైనది జీవము కలిగినది మార్గము. ఏమిటి ఆ మార్గము అని అంటే చక్కగా సెలవిస్తూ ఉన్నాడు అక్కడ. ఆయన శరీరము అను తెర ద్వారా. యేసు ప్రభుని సిలువేశారా గొలగొతా కొండ పైన. సిలువేసిన తర్వాత దేవాలయము తెర మధ్యకు 2గా చినిగిపోయింది. అంటే ఇక అడ్డు లేదు, నిర్భయమైన ప్రవేశం. అంతకుముందు ప్రత్యక్షపు గుడారంలో ఆ తెర కట్టినప్పుడు ఏం చెప్పాడో తెలుసండి? యాజకత్వము చేసే అహరోను సంతతి వారు తప్ప ఎవ్వరు రెప్పపాటు కూడా లోపలికి వెళ్ళి చూడకూడదు. ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఎంతసేపు చూడకూడదు? రెప్పపాటు అంటే ఎంతసేపు అండి? సెకండ్ కూడా కాదు, సెకండ్ కూడా కాదు. ఇప్పుడు మందిరంలోకి వచ్చి ఎంతసేపు అయింది? మీరు ఎన్నిసార్లు కొట్టారు రెప్ప? చెప్పండి, లెక్క చెప్పండి. రెప్పపాటులో, రేపు రాకడు కూడా రెప్పపాటులోనే. రెప్పపాటు కూడా లోపలికి వెళ్ళి చూసే అవకాశం లేదు మనుష్యునికి. యేసుక్రీస్తు మరణము ద్వారా రెప్పపాటు చూడడం కాదు, లోపలికి ప్రవేశించే యోగ్యతను దేవుడు మనకు కలగజేశాడు. యోగ్యతను మనకు దేవుడు కలగజేశాడు, ఆ మహాగణుడైనటువంటి దేవుడు. ఇప్పుడు పరలోకపు గవిని ఇదే, ఒక నిచ్చెన ఎక్కి వెళ్ళడానికి. యాకోబు కలలో కనపడిన నిచ్చెన అదే. నతానియేలు అంజురపు చెట్టు కింద ఉండి ఏమిటండి చూస్తున్నవి చేసి చెప్పిన తర్వాత, నతానియేలు ఈ మాటను చెప్పినందుకే నువ్వు ఆశ్చర్యపడ్డావా? మనుష్య కుమారుని మీద దేవదూతలు ఎక్కుటయో దిగుటయో నువ్వు చూస్తావంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి వాక్యాలలో మీరు చదవద్దండి, నేను మీకు తర్వాత చెప్తాను. ఇది సందర్భం కాదు, కొంచెం త్వరగా నేను వెళ్ళిపోతాను. మనుష్య కుమారుని మీద దేవదూతలు ఎక్కుతారు, దిగుతారు. యాకోబు కలలో కనపడిన నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. రేపు పరలోక రాజ్యానికి వెళ్ళే ఒకే ఒక మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటే నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు
రాలేడు, రాడు, రాబోజాలడు కూడా, నా ద్వారానే వస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే పరలోక రాజ్యానికి మనలను తీసుకొని వెళ్ళేది జీవము గల దేవుని మందిరం, అనగా సంఘము. ఏమిటండి? సంఘము. ఆయన శరీరమును తెర ద్వారా, చదవండి మరలా ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వాక్యాలు చదువు త్వరగా. మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము. 2 చేతుల పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన శరీరము ద్వారా, ఆయన శరీరము ద్వారా ఒక మార్గం. ఎవరి శరీరం అండి? శరీరం అంటే ఏంటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము. శరీరం అంటే ఏమిటి? శరీరం అంటే ఏమిటి? 1:22, 23 ఆ సంఘము ఆయన శరీరము. ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఏం చదివాము? కాస్త మీరు తలలు పైకెత్తి నన్ను చూడండి, మీకు అర్థమైతేట్టుగా చెప్పండి. మనము ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నూతనమైన మార్గము. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము. ఏమా, ఆయన ఎట్లా మార్గం అయ్యాడు? ఆయన శరీరం అనే తెర గొల్గొతా కొండపైన కల్వరిలో చేల్చబడింది. ఆ సంఘము, ఆయన శరీరము ద్వారా మనకు ప్రవేశం. నేనే మార్గం అన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ హెబ్రీ పత్రికలో చదువుతున్నాము. ఏమని మనం చదువుతున్నాము అని అంటే, దేవుని బిడ్డలారా, జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము. ఆయన శరీరము ద్వారా ఒక మార్గము. శరీరం అంటే ఏంటి? ఎఫెసీ పత్రికలో శరీరం అంటే ఏంటి? సంఘము. సంఘం అంటే శరీరము, శరీరం అంటే సంఘము. ఎవరి శరీరము? యేసయ్య శరీరము. అంటే ఇప్పుడు ఆయన చనిపోయి సమాధిలో పెట్టారు, అది కాదు. ఇప్పుడు ఇదిగో ఇక్కడ కూర్చొని ఉన్నామే, ఇది సంఘము, ఇది ఆయన శరీరము. ఈ సంఘానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు. మనందరికీ శిరస్సు ఎవరండి? యేసయ్య. మనమందరం ఎవరు చెప్తే వినాలండి? ఇక్కడ కూర్చొని నా ఇష్టమే అనడానికి నీకు హక్కు లేదు, నాకు హక్కు లేదు, ఇంకొకరికి హక్కు లేదు, మరొకరికి హక్కు లేదు. మనమందరం ఎవరి మాట వినాలి? గత దినాల్లో చెప్పాను నేను మీకు. ముళ్ళు గుచ్చుకుంది అనుకో కాలికి, మొట్టమొదటిసారిగా సంకేతం ఎవరికి వెళ్తుంది తెలుసా? మెదడుకి వెళ్తుంది. మెదడు ఎక్కడుంది? తల్లో ఉంది. సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు ఉన్నాడు. అప్పుడు వెంటనే ఆ శిరస్సు ఏం చేస్తుంది అంటే, ఈ కాలు అయ్యా నాకు ముళ్ళు గుచ్చుకుంది అని తన మెదడుకు పంపుతుంది సింబల్. ఆ మెదడు వెంటనే ఎల్లో అక్కడ ముళ్ళుది అని ఆ కాలు గుచ్చుకున్నటువంటి ముళ్ళును బీకుతుంది. అలాగే ఈ సంఘంలో మనకి ఎవరికి బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, వేదన ఉన్నా మొదట ప్రభువుకి చెప్పాలి. ప్రభు ఏం చేస్తాడంటే ఏదో ఒక దిక్కు నుండి సహాయాన్ని నీకు పంపుతాడు. ప్రభువుకి చెప్పకుండా నా ప్రయత్నాలు నేను చేసుకుంటాను. ఇప్పుడు కాలికి ముళ్ళు గుచ్చుకుంది, తలకు సంకేతం అందించకుండా వెళ్ళి ఆ గోడకు కాలేసి ఏంటంటే ఆ ముళ్ళు గుచ్చుకున్న చోట రుద్దింది అనుకో, అరిగిపోతుందని. తర్వాత కాళ్ళను తీసేయాలి. వెంటనే ఎవరికి పంపించాలి సంకేతం? తలకు. తల చేతికి పంపుతుంది, లేదా తల ఎక్కడికో చోటికి ఏదో ఒక చోటికి తీసుకెళ్ళమని ఆలోచన చెప్తుంది. అందుకే మనం జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నాం. ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఆ శరీరం అనే ఆ సంఘములో మనం ఉన్నాము. ఈ సంఘపు అనుభవాలలోనే మనము పరలోక రాజ్యములో ప్రవేశించగలుగుతాము. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటే మీకు ఇంకొక మాటను కూడా చెప్తాను. ఆ మందిరంలో పరలోక రాజ్యంలో మనం ప్రవేశించే అనుభవం. ఒకతను
ఒకతను పరిసయ్యుడండి దేవుని మందిరంలోనికి వచ్చి సరాసరి ఇక్కడికి వచ్చి ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి ఆ ఫుల్పీఠ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను. అయ్యా, నేను వారానికి 2 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను, నేను 10 ఆజ్ఞలను పాటిస్తున్నాను, నాకు కలిగిన సమస్తములో నేను నీకు 10వ భాగం ఇస్తున్నాను, అది ఇదేని అనుకుంటూ, మరి కళ్ళు ఎప్పుడు తెరిచారో తెలియదు కానీ కొంతమంది ఆరాధన చేసుకుంటాము అని అంటే కళ్ళు ముయ్యరు. మరి ఆ జోబిలో ఉన్న డబ్బులు ఫోన్లు ఎవరు తీసుకెళ్ళిపోతారో నాకు తెలియదు కానీ కళ్ళు అసలు ముయ్యరు. ప్రార్థన అన్న కళ్ళు ముయ్యరు. మరి వీడు ఎప్పుడు చూసాడో తెలియదు కానీ మొత్తానికి అదిగో అక్కడ ఒక సుంకరి ఆ బయట మందిరంలోనికి రాకుండా బయట ప్రార్థన చేసుకుని, అయ్యో అదిగో ఆ సుంకరలాగా లేనయ్యా నేను. కొంతమంది ఏం చేసుకుంటూ ఉంటారో తెలుసా అండి, కొంచెము భక్తి లేదా కొంచెము విధేయ అయ్యేసరికి అబ్బి నేను అలాంటివని కాదని ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. అది మంచిది కాదు మనకు. ఈ యొక్క పరిసయ్యుడు కూడా ఏం చేసాడంటే దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటా. అతనితో పోల్చుకుని నేను ఆళ్ళలాగా లేను, డబల్ పన్నులు వసూలు చేయట్లేదు, ప్రజల్ని ఇబ్బంది అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఆయన గురించి రాయబడి ఉంది, ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నేను అర్హుని కాదయ్యా అని రొమ్ము కొట్టుకొనుచు పశ్చాత్తాపడి తల దించి బయట నిలిచి దేవునికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరూ మందిరానికే వచ్చారు, ఇద్దరూ ప్రార్థన చేస్తున్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, అతడు ఇతని కంటే నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. అతడు ఇతని కంటే నీతిమంతునిగా ఎప్పుడు మందిరంలోనికి వచ్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకున్నప్పుడు, మందిరానికి వచ్చి విచ్చలవిడిగా నడిచినప్పుడు కాదు, మందిరానికి వచ్చి ప్రాయశ్చిత్తపడి తన పాపములను ఒప్పుకొని రొమ్ము కొట్టుకొనుచు ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నేను యోగ్యుడను కాదు అని తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యపు లేఖనాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, జాగ్రత్తగా గుర్తుపడితే, అంటే మన జీవితంలో దేవుని మందిరంలో మనకు పరిశుద్ధతను కలగజేసి, కీర్తనల గ్రంథంలో ఒక మాటను మీరు చదవాలి. కీర్తనల గ్రంథం 95వ కీర్తన, కీర్తనల గ్రంథము 95వ కీర్తన, కీర్తనల గ్రంథము 93వ కీర్తన 5వ చరణాన్ని మనం చదువుదాం. నిన్నటెన్నటికి తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలత. ఏమంటే మనకు రోగం వచ్చింది, రోగం తొలగిపోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. మన బైకు కానీ బండి కానీ రిపేర్ వచ్చిందనుకో ఎక్కడికి వెళ్ళాలి? షెడ్డుకి వెళ్ళాలి. మాట్లాడట్లేదు మీరు, అవునా కాదా? అబ్బి నేనే మెకానిక్ చేసుకుంటానని తిప్పావనుకో అందరూ ఊడదీస్తారు. పనివాడు వచ్చి పందిరేసినప్పుడు, పిచ్చుకలు వచ్చి పడగొట్టినప్పుడు అందరూ తీస్తారు. తీసిన తర్వాత ఎక్కించేది రావాలి కదా, ఏం పోయిందో ఏదో అర్థం కావాలి కదా. అందుకే షెడ్డుకి వెళ్ళాలి బండి. రోగం వచ్చినప్పుడు వైద్యశాలకు, హాస్పిటల్కి వెళ్ళాలి. పరిశుద్ధత కావాలంటే ప్రభు సన్నిధికి రావాలి. దేవుని మందిరములో నిలిచి ఉండాలి. దేవుని మందిరములో నిలిచి ఉండగలగాలి ప్రభు సన్నిధిలో. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. చాలాసార్లు చెప్పింటాను, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, మందిరమునకు అనుకూలము. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక చక్కటి మాట పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది
మరీ ఎక్కువగా అలాగ చెయ్యండి, మరీ ఎక్కువగా అలా కూడుకొనండి. దేవుని బిడ్డలారా, ఈ రోజున జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిలో చేరి ఉన్న మనం, అందుకే కీర్తనకారుడు చిరకాలము నేను ఆయన మందిరములో నివాసము చేసేదను, నివసింపగోరేదను. ఎందుకు అని అంటే మందిరములో పరిశుద్ధత ఉంది. ఇది పరలోకపు గవిని, ఇది సంఘము, ఇది శరీరము. ఈ శరీరములో ఉన్న వాళ్ళు మాత్రమే, ఈ సంఘములో ఉన్న వాళ్ళు మాత్రమే పరిశుద్ధతను పొందుకొని నీతిమంతులుగా మార్చబడి రేపు ప్రభువు రాజ్యంలో నిలిచి ఉంటారు, ప్రభువు రాకడలో నిలిచి ఉంటారు. అందుకు మనం దేవుని మందిరానికి రావాలి, అందుకు మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. పరలోకపు గవిని ఇదే, పరలోకపు గవిని ఇదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ విషయాన్ని చెప్తాను, మీరు చదవండి. ఎందుకు మనం మందిరానికి రావాలి, ఎందుకు మనం మందిరంలో ఉండాలి? యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదివితే, ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకొని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. యెహోవా తేజో మహిమతో మందిరము, కొంచెం గట్టిగా చదవండి, యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. యెహోవా తేజో మహిమతో. ఇప్పుడు కాస్త తలలు పైకెత్తి చెప్తాను. ఏమి నిండి ఉందండి మందిరంలో? ఏమి నిండి ఉందండి? తేజో మహిమ. మహిమ కాదు, తేజో మహిమ నిండి ఉంది. ఎక్కడ నిండి ఉంది? మందిరంలో నిండి ఉంది. యెహోవా తేజో మహిమ నిండి ఉందా, ఖాళీగా ఉందా? గట్టిగా చెప్పాలి. నిండి ఉందా, ఖాళీగా ఉందా? అంటే ఈ మందిరం, ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యాన్ని బట్టి ఈ మందిరం దేంతో నిండి ఉందండి? చెప్పాలి మీరు గట్టిగా. ఈ మందిరం దేంతో నిండి ఉందండి? ఈ మందిరం నిండా తేజస్సు ఉంది. మరి ఈ మందిరంలో ఉన్న తేజస్సు నీలో ఉందా? ఈ మందిరం నిండా మహిమ ఉంది, ఈ మందిరం నిండా మహిమ ఉంది, నీలో మహిమ ఉందా? మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇదేంటండి చెప్పట్లేదు, వీళ్ళు అసలు చెప్పట్లేదు. ఈ బాటిల్కు గట్టిగా మూత పెట్టి ఈ ఖాళీ బాటిల్ను తీసుకెళ్ళి కాలువలో పడేయండి. ఈ కాలువలో నిండుతుందా? తీసుకెళ్ళి పెద్ద కాలువలో పడేయండి, పోనీ సముద్రంలో పడేయండి, దగ్గరే కదా. ఎన్ని సంవత్సరాలు ఉన్నా పాచి పడుతుంది తప్ప ఎప్పుడు నిండదు, ఎప్పుడు నిండదు. బకెట్లో వేయండి, లేకుంటే బావిలో వేయండి, చెరువులో వేయండి. ఇవి ఇక్కడే ఉంది కదా, అంత దూరం ఎందుకు ఇటు ఇసిరేయండి. ఈ వారం ఒక డబ్బా ఇసిరేసి, ఖాళీ డబ్బులు ఉంటాయి చూడండి, ఖాళీ బాటిల్ ఇసిరేసి వెళ్ళిపోండి. వచ్చే వారం చూడండి నిండుతుందేమో. ఎందుకు నిండదు? నీళ్ళల్లోనే కదా ఉండేది. ఇప్పుడు ఏదన్నా అవసరం ఉండి నీళ్ళు తీసుకెళ్ళాలనుకోండి, వారం రోజులు నేను చెరువులో లేకుంటే కాలువలో వేసి పెట్టాను కదా, ఇప్పుడు తీసుకెళ్ళి ఆ నీళ్ళు వాడుకుంటానంటే నీళ్ళు ఉంటాయి దాంట్లో. అది ఎప్పుడు నిండబడుతుంది అని అంటే ఏమిటండి? మూత తెరిచినప్పుడు, ఇది దాని లోపల మునిగినప్పుడు. మందిరము నిండా మహిమ ఉంది, కాదనట్లేదు. అయితే నేనేమంటానంటే, మహిమతో మనం నింపబడ్డామా? మన హృదయాన్ని తెరచి లోతైన అనుభవంలోనికి వెళితే ఆ మహిమతో మనం నింపబడతాము. మూత పెట్టి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు నీళ్ళల్లో పెట్టినా ఒక ఖాళీ బాటలు ఎలాగైతే నిండదో, మనము కూడా మూయబడినటువంటి హృదయము కలిగిన వారమై, తెరవలేని హృదయములు, తెరవబడని మనోనేత్రములు కలిగిన వారమై ఎన్ని రోజులు మనము మందిరములో ఉన్న దేవుని మహిమతో మనము నింపబడలేము. ఎందుకు మనము మహిమతో నింపబడాలి?
ఎందుకు మనము మహిమతో నింపబడవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాడు. మొదటి మానవుడిని దేవుడు మహిమతో నింపాడు. ఊరకనే అమ్ముడుపోయాడు పాపమునకు, ఆజ్ఞను అతిక్రమించి. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఊరకనే అమ్ముడుపోయాడు, మహిమను కోల్పోయాడు. ఈ లోక మహిమలు సాతానుగాడు యేసు ప్రభువును ఎత్తైన పర్వతానికి తీసుకెళ్ళి నాకు సాగిలపడు, ఈ లోక మహిమలని నేను, వాడికి ఎక్కడివి మహిమలు? ఆ రోజు ఏదేనో తోటలో ఆదాము దగ్గర లాక్కున్నాడు. వాడు దొంగ, కుయుక్తితో మోసం చేసి లాక్కున్నాడు. దేవుని బిడ్డలారా, మహిమతో నింపబడిన మనిషి ఇప్పుడు మట్టిగా మార్చబడ్డాడు. అందుకే నేను పాట రాశాను, మట్టినై ఉన్న నన్ను మహిమగా మార్చువాడ, మరణపు ముల్లును విరచిన జయశీలుడా, నా శేష జీవితమంతా ఆరాధింతునయా, ప్రకటింతునయా, నిన్నే భజింతునయా. మనం మట్టి, ఈ మట్టి ఇప్పుడు మహిమలాగా మార్చబడాలి. మట్టి మహిమను పొందుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి వాక్యం, 21వ వాక్యం అనుకుంటా. చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. కాస్త తలలు పైకెత్తితే చెప్తాను. మన శరీరం ఏ శరీరం అంటే పౌలు గారు చెప్తున్నాడు, దీన శరీరం. మన శరీరం ఏ శరీరం అండి? దీన శరీరం, మట్టి శరీరం. ప్రభు ఏం చేస్తున్నాడు? ఈ దీన శరీరాన్ని తన మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా మార్చేస్తున్నాడు. మీకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, గొంగళి పురుగు తెలుసా అండి? మాట్లాడట్లేదు, బాగా పెంచుకునేటట్టున్నారు మీరు. ఇంటి నిండా అవే పెట్టుకోండి. గొంగళి పురుగు కనబడిన వెంటనే ఏమిటండి, కాలుతో నలిసేయడమో, చెప్పుతో నలిసేయడం లాంటివి తీసుకొని బయటపడేయడమో చేస్తాం. ఆ గొంగళి పురుగుకు పశ్చాత్తాపం వస్తుందేమో తెలియదు కానండి, ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని, అటు వెలుతురు అటు ఎండ ఏది లేని ఒక చల్లటి ప్రదేశాన్ని వెన్నుకొని ఆ చల్లటి ప్రదేశానికి పాక్కుంటూ వెళ్ళి అక్కడ ఒక గాజు పెంకు లాంటి గూడును కట్టుకుంటుంది. మొత్తము మూసివేయబడుతుంది. ఆ గూట్లోనికి చొరబడి మొత్తం మూసేసుకుంటుంది. దాన్ని ప్యూపా దశ అంటారు. కొన్ని రోజులు ఆ గూటిలో గడిపిన తర్వాత ఒక చిన్న రంధ్రాన్ని తాను కూడా జ్వరబడలేనంత రంధ్రాన్ని పెట్టుకొని ఆ గూటిలో తన శరీరాన్ని అంతా రాసి తన శరీరాన్ని మార్పు చేసుకొని ఆ గూటిలో నుండి బయటికి వచ్చేసరికి సీతాకోక చిలకలాగా మారుతుంది. గొంగలి పురుగులాగా ఉన్నప్పుడు అనేకులకు అసహ్యం. దాన్ని చూసిన వెంటనే ఒళ్ళు జజరించిపోతుంది. పచ్చటి సారాన్ని పంటను పాడు చేస్తుంది, పంటను కొరికేస్తుంది, పంటను పతనము చేస్తుంది. దాన్ని చూసిన వాళ్ళకందరికీ అసహ్యం కలుగుతుంది. ఎప్పుడైతే ఆ గూటులోనికి వెళ్ళి తన ఆకారాన్ని, తన రూపాన్ని మార్చుకొని బయటకు వస్తుందో అనేకులు దాన్ని పట్టుకోవడానికి పిల్లలు సహితం పరిగెత్తుతారు. సీతాకోక చిలుకలు నిజమైనవి లేకపోయినా బొమ్మ సీతాకోక చిలుకలన్నా పెట్టుకుంటామని కొంతమంది వరుసగా అవి పెట్టుకుంటారు. అవునా కాదండి? పెట్టుకుంటారా పెట్టుకరా? ఆ గొంగళి పురుగులను పెట్టుకోండి. అట్లాగనే ఒక మార్పు ఆ గూడు కట్టుకొని ఆ గూటులోనికి వెళ్ళినటువంటి సీతాకోక చిలుక ఎలాగైతే మార్పు చెందుతుందో రేపు ప్రభు వచ్చు మహిమగల రాకడలో ఈ సంఘము మహిమగల సంఘముగా ఆయన మార్చబోతూ ఉన్నాడు. సంఘమును
మహిమగల సంఘముగా దేవుడు మార్చబోతున్నాడు వాక్యం ద్వారా. ఎఫెసీ పత్రిక 5:27 ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సంఘమును మహిమగల సంఘముగా ఆయన మార్చబోతున్నాడు. అందుకు మనం ఇప్పుడు దేవుని సంఘములోనికి, దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందిరములోనికి వస్తే ఈ మందిరములో తేజో మహిమ ఉంటుంది. ఆ మహిమ ఏం చేస్తుందంటే మన పాపాన్ని, మన లోపాన్ని, మన అపవిత్రతను, మనలో ఉన్నటువంటి మలినాన్ని తీసివేసి ఈ మట్టి శరీరాన్ని మహిమగల శరీరముగా మార్పు పొందేటట్లుగా చేస్తుంది. రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. రెప్పపాటులో మార్పు కావాలంటే సంఘములో నువ్వు నిలిచి ఉండి ఉపదేశ క్రమానికి పట్టుబడి సంఘ నియమములో, దేవుడు నియమించినటువంటి నియమములో నువ్వు నిలిచి ఉండి నడిపించబడినప్పుడు మార్పును చెందుతావు. మట్టి మనం, పాపము, దీన శరీరము, ఈ శరీరము సంఘములో ఉపదేశం ద్వారా, పరిచర్య ద్వారా, బోధ ద్వారా, సంఘ కార్యక్రమాల ద్వారా దినదినము మార్పు చెంది మంచములో పడిపోయేంత రోగం వచ్చిందనుకోండి, ఎక్కడికి వెళ్ళి చేరతాం మనం? చెప్పరేంటండి? ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్తారా? రోగం వచ్చినప్పుడు పుట్టింటికి వెళ్తారంటే వీళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. మీరు అత్తోరింటికి వెళ్తారా? రోగం వచ్చినప్పుడు నువ్వైనా వాళ్ళైనా ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాల్సింది. ఎన్ని రోజులు ఉంటావు? రోగము బాగా అయ్యేంత వరకు హాస్పిటల్లో ఉంటావు. మనందరికీ పాపపు రోగం ఉంది, రక్తంతో కడగబడ్డాం, మనమంతా చిన్నపిల్లలం. సంపూర్ణ సిద్ధి పొందడానికి దేవుని మందిరంలో నిలిచి ఉండాలి, దేవుని సంఘములో నిలిచి ఉండాలి మనం. అందుకు మనం సంఘానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక క్రమాన్ని నేర్చుకోవాలి మనం. ఈ మహిమ మందిరంలో ఏముందండి? రెండవది గట్టిగా చెప్పండి, నోరు తెరిచి. ఏముంది మందిరంలో? మా పెదనాయన కొడుకు, మా పెదనాయన, మా పెద్దమ్మ కూతురు ఉంది అన్నట్టుగా చూస్తున్నారు మీరు. ఏముంది మందిరంలో అండి? దేవుని మహిమ ఉంది. ఇది మహిమగల పరిచర్య. పరిచర్యలు చాలా ఉన్నాయి. మహిమగల పరిచర్యలోనే నువ్వు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మహిమ ద్వారా ఈ మట్టి శరీరం మార్పు చెంది రేపు రాకడలో ఎత్తబడమే కాకుండా ఇంకొక ఆశీర్వాదం ఉంది ఈ మహిమ ద్వారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. కాగా తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా కాదు, పోయిన వారం చెప్పినట్టున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రావట్లేదు, శబ్దం వినపడట్లేదు నాకు. మరలా దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్ర. అది గట్టిగా చెప్పాలి. అది దెబ్బలాడడానికి మాత్రం ఇంతలా నోరు వస్తుంది. వంట రూములోనే డబ్బా మూతలు లేరు. అది లేదు, ఇది లేదు, అరుగుమంటే తెగ అరిచేస్తారు. ఉప్పు లేదు, పప్పు లేదు, అది తెచ్చావా, ఇది తెచ్చావా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా కాదు, స్తోత్రం చెప్పమన్నా నేను గట్టిగా. అది చాలా సంతోషం. మా వాళ్ళ సౌండే బాగా వినబడుతుంది. ఏంటంటే అండి, మహిమలో నీకుండే మరొక ఆశీర్వాదం ఏమిటంటే మీ ప్రతి అవసరము తీర్చబడును. ఈ వెరీ నీడ్. ఫలాంది అని చెప్పట్లేదు. నాకు ఒక అవసరం ఉంటుంది, నీకు ఒక అవసరం ఉంటుంది, మీ పక్కవారికి ఒక అవసరం ఉంటుంది, ఇంకో ఎదురుగా ఉన్న వాళ్ళకి ఇంకొక అవసరం ఉంటుంది, మరొకరికి ఇంకొక అవసరం ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక అవసరం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అవసరం ఉంటుంది. అయితే దేవుని మహిమలో ఎక్కడుంది ఇప్పుడు మహిమ? ఎక్కడుంది మహిమ? మందిరములో ఉంది. మందిరములో ఉన్న మహిమ బైబిల్లో లోకమంతా దేవుని మహిమ నిండుందని రాస్తుంది. లోకమంతా మహిమ నిండుందని రాస్తుంది. అయితే మందిరములో ఉన్నటువంటి మహిమ నిన్ను
సంపూర్ణ సిద్ధి కలగజేసి రెప్పపాటులో మార్పు చెంది మహిమను పొందుకొని మహిమగల రాకడలో నిలబెట్టడమే కాకుండా మహిమలో ప్రతి అవసరత అక్కర తీరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నేను చేసే ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే అర్జెంటుగా దేవుని మందిరానికి వచ్చి కొద్దిసేపు నేను మోకరించి ప్రార్థన చేసుకుంటా. మందిరంలోనికి వచ్చి ఎంత ప్రార్థన చేసుకుంటూ ఉంటానో అంతగా దేవుడు నా పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. అంటే ఆ మందిరంలో దేవుడు తన మహిమ నుంచి మహిమ కలిగినటువంటి రాజ్యానికి దేవుడు సిద్ధపరుస్తాడు. ప్రతి అక్కరలో అవసరతలు మహిమలో తీర్చేస్తాడు. అందుకే ఇది మహిమగల పరిచర్య. ఈ మందిరంలో మనం నిలిచి ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. 26వ కీర్తన 8వ చరణాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే, నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమున, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఎక్కడ తేజో మహిమ నిలుస్తుంది అని అంటే దేవుని మందిరములో తేజో మహిమ నిలుస్తుంది. కారణం ఏంటో తెలుసండి, మనం అందరము చేతులెత్తి దేవుని స్తుతిస్తూ ఉంటాము, చేతులెత్తి జీవము కలిగిన దేవుని ఆరాధిస్తూ ఉంటాము. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు గనక ఇక్కడ ఆయన మహిమ నిలిచి ఉంటుంది. ఆ మహిమ కలిగినటువంటి ఆయన సన్నిధిలో నిలిచిన మనమందరము కృపగలిగినటువంటి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని తేజో మహిమ నిలిచే స్థలం. దేవుని సన్నిధికి వచ్చి మనస్సును నిలవలే ఆత్మను దేవుని సన్నిధిలో కృమ్మరించి తల్లి హన్నా ప్రార్థన చేసింది. దేవుడు ఏం చేశాడు? నింద తొలగిపోవునట్లుగా చక్కటి బిడ్డను ఆమెకు దయచేశాడు. మందిరములో షిలోహు మందిరములోనికి వచ్చి ప్రార్థన చేసుకుంది. ఆమె లోటును తీర్చాడు, ఆమె కొదువను తీర్చాడు, ఆమె అక్కరను తీర్చాడు. ఏడ్చుకుంటూ వచ్చింది మందిరంలోనికి వచ్చేటప్పుడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివితే ఏడ్చుకుంటూ వచ్చింది. 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదివితే నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానింది. వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చింది, వెళ్ళేటప్పుడు సంతోషముతో వెళ్ళింది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఆ తేజో మహిమ ఉంది దేవుని మందిరంలో. అందుకు నువ్వు బాధతో, ఇబ్బందితో, కలవరాలతో, వేదనతో, కన్నీటితో ఉన్న దేవుని సన్నిధికి వచ్చి రావలసిన విధంగా వచ్చి ఉండవలసిన విధంగా ఉండి అనుభవించవలసిన విధంగా అనుభవించగలిగితే సంతోషముతో నువ్వు దేవుని ద్వారా సంతోషాన్ని అనుభవించి సంతోష గానాలతో దేవుని సన్నిధిలో నుండి బయలు వెళుతావు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది, నిత్యానందము వారి తలల మీద ఉండును అన్నట్టుగా మన తలల మీద నిత్యానందాన్ని దేవుడు కలగజేస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొదటిది, దేవుని మందిరము పరిశుద్ధతను కలగజేసి పరలోకపు ద్వారం సంఘం అనే ఆయన శరీరం అనే తెర ద్వారా పరలోక రాజ్యానికి ఒక మార్గాన్ని ప్రభు ఏర్పరిచాడు. రెండవది, తేజో మహిమ ఉంది మందిరములో. మహిమ ఈ మట్టి శరీరాన్ని మహిమగల శరీరముగా మారుస్తుంది. మహిమ మీ ప్రతి అవసరతను అక్కర్ను తీరుస్తుంది. మూడో విషయాన్ని చెప్తాను. ఎజ్కేల్ గ్రంథం 43వ అధ్యాయం 6వ వాక్యం. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్లు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచినవాడు నాతో ఇట్లనెను. చాలండి. మందిరంలోనికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆ మందిరము నిండా తేజో మహిమతో నింపబడింది. మందిరము నిండా తేజో మహిమ నింపబడింది, తేజో మహిమతో నింపబడింది. తర్వాత చూస్తే అక్కడ ఏం కనబడుతుంది అంటే, దేవుని బిడ్డలారా, రెండవది మూడవది మనం ధ్యానంలో ఆ మందిరములో ఒక శబ్దము, ఒక స్వరము మాట్లాడుట ఆయనకు వినబడుతుంది.
అంటే ఇప్పుడు మందిరంలో మూడవది మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడతాడు. చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాటను. మందిరములో నుండి ఒకడు మాట్లాడుతున్నాడు. కాస్త తలలు పైకెత్తండి, కాస్త తలలు పైకెత్తనేటి చూడండి. మందిరంలో ఇప్పుడు కూడా మందిరంలో మీతో ఒకడు మాట్లాడుతున్నాడు, మీతో ఒకడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను కావచ్చు, రేపు వచ్చే వారంలో వేరే పాస్టర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే ఎవడో ఒకడు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మీతో ఒకడు మాట్లాడుతున్నాడు. మాట్లాడేది ఒకడు కానీ మాట్లాడించేది పరిశుద్ధాత్ముడు, మాట్లాడించేది దేవుడు. ఈరోజు మీరు వచ్చేటప్పుడు ఏమని ప్రార్థన చేసుకొని వచ్చారు? ఏమని ప్రార్థన చేసుకొని వచ్చారు? ప్రభువా మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నేను మరలా చెప్తున్నాను, శనివారం రాత్రి 1 గంట సేపు పడుకోకపోతే నష్టమేం కాదు. మోకాళ్ళు వంగ లేకుంటే కూర్చొని ఇదే, ప్రభువా రేపు ఆరాధనకి వెళ్తున్నాను, నీ పునరుద్ధానపు శక్తితో నింపు. ప్రభువా రేపు ఆరాధనకి వెళ్తున్నాను, సేవకుల్లో ఉండి మీరు మాట్లాడండి. సేవకుడితో మాట్లాడించి సేవకుడు మాట్లాడకూడదు, మీరు మాట్లాడించండి. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితే నేను బ్రతుకుతాను. మీరు మాట్లాడడం నాకు అవసరం, మీరు మాట్లాడండి, మీరు ఇవే గంట సేపు ఇవే చెప్పండి. నువ్వు వచ్చే ఆదివారం ఆయన సన్నిధిలో నిలబడిన వెంటనే నువ్వు ఎప్పుడు పొందలేని నీ హృదయం ఆనందముతో, ఒక పేపరు నీళ్ళ మీద ఎలాగ తేలాడుతూ వెళుతుందో, ఒక పడవ నీళ్ళ మీద తేలాడుతూ ఎలాగ నడుస్తుందో, నీ ఆత్మ కూడా అలా పరవశించి ఉల్లసిస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడగలుగుతావు, ఆత్మతో రేపబడగలుగుతావు. దేవుని యొక్క మాట నీ హృదయాన్ని తాకగలుగుతుంది. ఆ మాట నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేయగలుగుతుంది. ఆయన మాట్లాడితే నువ్వు బ్రతుకుతావు. ఆయన మాట్లాడాలి. ఏదో జోకులు, జబర్దస్త్ మాటలు ఏమిటండి, సరసోక్తులు, లేనిపోని మాటలు ఏమిటండి, కళ్ళబొల్లి మాటలు, కల్పనా కథలు కాదు. దేవుడు మాట్లాడే మాట చూడండి. మీరు ఆయన మాట్లాడితే ఎట్లాగుంటుందో, ఆయన ఏ విధంగా మాట్లాడుతాడో మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యం. ఎహెజ్కేలు తర్వాతనే ఉంటుంది. ఎహెజ్కేలు కాబట్టి ఆ కాలమున అన్యజనులకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవల యందు నడుచుకొందుమని చెప్పుకొందురు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యంలో ఇదే మాట మనకు కనబడుతుంది. చదవండి, అక్కడ కూడా చదవండి ఒక మాట. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా నుండును. ప్రవాహము వచ్చినట్లుగా సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలో నడుచుకొందుము అని చెప్తారు. చూడండి, ఇంకొక తర్జుమాలో
ధర్మశాస్త్రము బోధ అని రాసి ఉంది. ఇంకొక తర్జుమాలో ఉపదేశము అని రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? ఉపదేశము అని రాసి ఉంటుంది. అంటే మందిరములో ఆయన ఏం చేస్తాడు అంటే, దేవుని బిడ్డలారా, ఉపదేశిస్తాడు. ఏం చేస్తాడండి? ఉపదేశిస్తాడు. ఆయన ఉపదేశిస్తే, ఆయన ఉపదేశించే ఉపదేశం వింటే మన జీవితం స్థితిగతి అన్నీ చక్కగా మార్చబడతాయి. కొంతమందికి ఉపదేశం అర్థం కాక, వాక్యం అర్థం కాక అపార్థం చేసుకొని వాక్యాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఎవరో పాస్టర్ గారు చెప్తూ ఉంటారు ఎప్పుడు, నోవాహు అట్లు చేశాను. ఏం చేశాడు? ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఆ వారం అంతా పగలు రాత్రి అట్లు వేసుకొని తింటా ఉన్నాడంట. నోవాహు ఏం చేశాడు? చెప్పరేంటండి? అట్లు చేశాడు. బైబిల్లో యెహోవా గుండు నూలు అని రాసి ఉంటుంది. గుండు నూలు, మట్టపు గుండు ఉంటుంది కదండి, గుండు నూలు అని చెప్పేసి వాడు 24 గంటలు గుండు కొట్టించుకుంటా ఉన్నాడు. అంటే వాక్యాన్ని సరిగ్గా ఏంట్రా గుండు కొట్టించుకున్నాడంటే, బైబిల్లో కూడా ఉంది గుండు, యెహోవా గుండు నూలని. అర్థం చేసుకోక, సరిగ్గా తెలియక, ఉపదేశక్రమం తెలియక, సారాంశము అర్థం కాక కాలు ఇరిగిపోయింది ఒకడికి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, సిమెంట్ కట్టుపోసాడు. ఒక వారం రోజులుండి డిశ్చార్జ్ చేశాడు. మరలా వెళ్ళాడు, మరలా నెల రోజులకు వచ్చాడు, మరలా కట్టు ఇప్పు తీసి గట్టిగా కట్టాడు. డాక్టర్ గారు ఇప్పుడు నేనేం చేయాలంటే, డాక్టర్ గారు చెప్పాడంట, నువ్వు మెట్లు ఎక్కొద్దు కొద్ది రోజులు, జాగ్రత్తగా అటు ఇటు వెళ్ళొద్దు, ఏదో కర్రల సహాయంతో ఒక స్టాండ్ ఉంటుంది, స్టాండ్ సహాయంతో ఒక్క కాలు మీదనే ఏదో నీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ బాత్రూమ్ దాకా తిరుగు, ఈసారి వచ్చినప్పుడు కట్టు మార్చేస్తాను అప్పుడు చెప్తాను అన్నాడట. అమ్మాయి చాలా మంచి పని చేసేవని మరలా ఒక 15 రోజులకో నెల రోజులకో వెళ్ళాడు. వెళ్ళేసరికి కట్టు బాగా లూజ్ అయ్యి ఉందంట. ఏంట్రా అంటే, ఏం లేదండి, మీరు చెప్పినట్టుగా పాటించాను, పొరపాటున కొంప తీసి నువ్వేమన్నా మెట్లు కానీ ఎక్కి పైకి మిద్దెలోకి వెళ్ళిపోయావా అంటే, అబ్బి నేనెందుకు చేస్తానండి, నువ్వు చెప్పినట్టే నేను మెట్లు ఎక్కలేదండి, నిచ్చెన వేసుకొని ఎక్కానండి. మెట్లు ఎక్కలేదంట ఆయన గారు. డాక్టర్ చెప్పాడు కదా ఏమెక్కద్దు అన్నాడు. అందుకే ఇప్పుడు ఏం చేశాడు ఆయన గారు? చాలా వెరైటీ మనుషులు ఉంటారు, ఒక్కొక్కరు మామూలు వెరైటీ కాదు. నాకు తగులుతూ ఉంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. చాలా వెరైటీగా ఉంటారు, మామూలు వెరైటీ కాదు. కొన్ని విషయాలు చెప్పకూడదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఏమిటండి, ఇటువైపు తల చేసి పడుకున్నాను, కాళ్ళు అట్టబెట్టి వచ్చి, పాస్టర్ గారు కాళ్ళు అట్టబెట్టాలండి. నేనెందుకు తల అట్టు చేసుకున్నానంటే, ఫ్యాన్ అక్కడ ఉంది, కొంచెం మూతికి ఇక్కడ దాకా గాలి తగులుతుంది, కింద తగలకపోయినా పర్వాలేదు. కాళ్ళకు గాలి తగులుతేనేంటి, అదేంటో మాట్లాడినామంటే ఇట్లాగనే పడుకోవాలండి సిద్ధాంతి చెప్పాడు. చాలా విచిత్రమైన మనుషులు ఉంటారు. మనము ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో దేవుడు ఇక్కడ బోధిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మనం దేవుని వాక్యాన్ని పక్కకు నెట్టి మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందుకే మనం బాగుపడం. నేను కూడా దేవుని వాక్యాన్ని తీసి పక్కన పడేసి, నాకు తెలిసి ఇది నాకు తెలుసు అని మన ప్రయత్నాలు చేస్తుంటాం. అందుకే విఫలమైపోతుంటాం, అందుకే నష్టపోతూ ఉంటాం, అందుకే మనం పాడైపోతూ ఉంటాం, అందుకే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతాం, అందుకే పరిశుద్ధత కలిగి జీవించలేకపోతాం. చదవండి కీర్తనల గ్రంథము 107వ కీర్తన 2వ చరణాన్ని చదవండి. 107వ కీర్తన 2వ చరణాన్ని చదవండి. 20వ చరణాన్ని 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడి ఉన్న గుంటలో నుండి ఆయన వారిని లేవనెత్తెను. ఆయన తన వాక్కును పంపి, ఇప్పుడు మందిరములో పరిశుద్ధత ఉంది, మందిరములో తేజోమహిమ ఉంది,
మందిరంలో ఆయన మాట్లాడతాడు, ఆయన స్వరం వినబడుతుంది. ఆయన ఒకరిని నిలబెట్టి మాట్లాడతాడు. ఆ ఒకనితో ఆయన తన వాక్కును పంపి ఆయన మాటలు అతని నోట ఉంచి ఆ సేవకుడి ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన ఈ వారము నీకు ఒక వాక్కును పంపాడు. ఆ వాక్కు ఏం చేస్తుందంటే నిన్ను బాగు చేస్తుంది. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ కూలిపోయావో, ఎక్కడ కుప్పగూలిపోయావో, పంపబడిన వాక్కు నిన్ను లేవనెత్తుతుంది. ఆ గుంటలో నుండి నిన్ను బయటికి తీస్తుంది. ఆ గుంటలో నుండి నిన్ను బయటికి తీసుకొని వస్తుంది దేవుని యొక్క వాక్కు. ఆ వాక్కు నీకోసం దేవుడు పంపాడు. పంపబడినటువంటి వాక్కు కొరకు ఎదురు చూస్తే, పంపబడినటువంటి వాక్కు కోసం నువ్వు వేచి చూస్తే, పంపబడినటువంటి వాక్కు నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాన్ని జరిగేస్తుంది. యోసేపును గురించి చక్కగా రాసి ఉంటుంది. ఆ వాక్కు ఆ దినము వచ్చేంత వరకు యోసేపును పరిశోధిస్తూనే ఉంది. పోతీఫర్ భార్యను పంపింది, పాపం చేస్తాడేమోనని పరిశోధించింది, పాపం చేయలే. చెరసాల్లో పెట్టింది, దూషిస్తాడేమో అన్నాడు, దూషించలే. ఎన్నో ఏమిటండి బైబిల్ చెప్తుంది, ఐగుప్తు ఇనుప సంఖ్యలు యోసేపు కాలును నొప్పించాయంట. వాక్కు పరిశోధిస్తూ ఉంటుంది, వాక్కు పరిశోధిస్తూ ఉంటుంది, వాక్కు టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఉపవాసం నేనేం తిన్నాం, రేపు మంగళవారం అని అనుకుంటావా? ఆ రోజు ఎవరో ఒకరు మాంసం కూర తీసుకొస్తారు, నీకు ఇష్టమైన చేపలు తీసుకొని వస్తారు. అబ్బా ఉపవాసం వచ్చే వారంలో చేద్దాంలే. వాక్కు పరిశోధిస్తుంది, వాక్కు పరిశోధిస్తుంది. నువ్వు నిలబడితే, ఆ పరీక్షలో పాస్ అయితే ప్రమోషన్ వస్తుంది. వాక్కు ఆయన పంపి బాగు చేస్తాడు, బాగు చేస్తాడు. బాగుపడదామా పాడైపోదామా? బాగుపడదామన్న వాళ్ళు మాత్రమే చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో ఈ 3 విధాలైన ఆశీర్వాదాలు, ఈ 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు, ఈ 3 రకాలైన ఆశీర్వాదాలు నీ జీవితంలో కలుగుతాయి. ఇంకొక మాటను కూడా వివరించను చూపిస్తాను. దీనవృత్తాంతముల 2వ గ్రంథం, దీనవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం, 29వ అధ్యాయం 20వ వాక్యం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. రాజుకు అవసరం ఏంటండి? హిజ్కియా రాజుకు అవసరం ఏంటండి? మాట్లాడట్లేదు మీరు. పెందలకడనే లేచి మందిరానికి వెళ్ళడం అవసరం ఏంటండి? మాట్లాడరేంటండి? అవసరమా అండి? పెందలకడ అంటే అర్థం ఏమిటి? ప్రార్థన ఎన్ని గంటలకు? ప్రార్థన ఎన్ని గంటలకండి? ఆదివారం ఆరాధన ఎన్ని గంటలకు? ఎన్ని గంటలకు వచ్చావు? పెందలకడ వచ్చేది అలవాటు లేదు కదండి. అదే ఫంక్షన్కి అని చెప్పు. పెందలకడనే రాజు, పెందలకడనే మరలా చదవండి. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. యెషయా గ్రంథం 31వ అధ్యాయం వివరించును, ఊరికే చదివి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వాక్యం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా. చాలండి. మందిరానికి వెళ్ళేవాడు కదా, మందిరానికి వెళ్ళేవాడికి ఏమొచ్చింది? పెందలకడనే వెళ్తాడు కదా, ఈయనకు కూడా రోగం వస్తుంది అంటే అందరికీ వస్తుంది రోగం. ఏమండి? కరోనా దేవుణ్ణి నమ్ముకున్నోడికి వచ్చింది, దేవుణ్ణి. వర్షం వచ్చింది అనుకోండి, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము తడవమంటామా? చెప్పరేంటండి మీరు?
ఎప్పుడన్నా అన్నారా మేము దేవుణ్ణి నమ్ముకున్నాం మేము తడవమని అంటారా? వర్షం వస్తే ఎవరైనా తడవాల్సిందే. అబ్బో మాకు వర్షం వచ్చింది మా కొంప తడవదండి అంటామా? ఏం మాట్లాడట్లేదు, మీరు కొంచెం సీరియస్ అయిపోయారు. అందరు తడవాల్సిందే. మందిరానికి వెళ్ళినా రోగం వస్తుంది, వెళ్ళకపోయినా. కొంతమంది దేవుని సన్నిధానానికి రానోళ్ళు మనల్ని పెద్దగా ఎగతాళి చేసి మీకు కూడా వస్తుంది, అందరికీ వస్తుంది. అది ప్రకృతి అలాగ సాగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ప్రవక్త వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు చనిపోబోతూ ఉన్నావు, నీవు మరణం అవ్వచున్నావు, బ్రతకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకో. ఆయన అలా తిరిగాడు. ఈయన ఇలా ఒక చిన్న ప్రార్థన గోడ తట్టు తిప్పుకొని 3వ వాక్యంలో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థన చేశాడు. మరలా వెంటనే యెహోవాకు ప్రత్యక్షమై 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించింది. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించింది. ఇప్పుడు నేను అక్కడ చెప్పాలనుకున్నటువంటి నా దేవుని సందేశం ఏమిటంటే 7వ వాక్యం నుండి మీరు చదవడం ప్రారంభించండి. చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ మాటలు. తాను పలికిన మాట నెరవేర్చును అనుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. అహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలండి ఒకసారి గట్టిగా సంతోషంగా చెప్పాలండి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? ఏం చేశాడండి? ఒక సూచననిచ్చాడు. పైకి ఎక్కుతుంది, ముందుకు సాగిన నీడ మరలా వెనక్కు వచ్చేస్తాయి. 10 గంటలు అయిపోయింది కదండి. ఇప్పుడు పొద్దున్నుండి ఇప్పుడు సరిగ్గా 11:23 అయింది. 11:23 అయింది. అయిందా లేదా? అంటే ఉదయం 6 నుండి ఎన్ని గంటలు అయినట్టు? ఉదయం 6 నుండి ఒక 10 గంటలు జరిగిపోయింది అనుకోండి. 10 గంటలు జరిగిపోయింది అనుకోండి. మరలా 10 గంటలు వెనక్కి రప్పించాడు దేవుడు. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన మందిరములో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 9వ వాక్యాన్ని మనం చదివితే, హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత పాట. అది రాజుల 2వ గ్రంథంలో మీకు ఇంకొక మాట స్పష్టంగా మందిరమును గురించినటువంటి ఒక వివరణ మీకు ఇస్తున్నాను, ముగించేస్తాను నా మాటను. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలండి ఒకసారి 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం కలుగును. 8వ వాక్యాన్ని చదవండి. యెహోవా నన్ను స్వస్థపరచు యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదును. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. రోగం వచ్చింది, బాగయ్యాడు, ఇప్పుడు మందిరాల్లో సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 4వది, నువ్వు మందిరానికి వస్తే చూడండి, రోగము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళైనా బాగు చేసుకోవచ్చు. నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఆ నీడ ఉందే 10 మెట్లు మందిరపు నీడ గడియారానికి దిగింది. ఎన్ని మెట్లు దిగింది? 10 మెట్లు దిగింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ 10 మెట్ల నీడను పైకి ఎక్కిస్తున్నాడు. ముందుకు సాగిన దాన్ని మరలా వెనక్కి రప్పిస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా నువ్వు చేయగలచ్చు, కానీ ఈ సూర్యచంద్రులను మారుస్తావా? దేవుని వల్ల అవుతుంది. అంటే సూర్యచంద్రులను మారుస్తారని కాదు, ఇంతకాలం ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు పొందుకోలేంది, అనుభవించలేంది,
జరగదు అని చెప్పుకుంటుంది. అసాధ్యమైనది సాధ్యపరచబడగలుగుతుంది. నువ్వు చేయాల్సింది ఒకటే ఒకటి, పెందలకడ నువ్వు దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత. వేకుజామున ప్రార్థన, మందిరానికి పెందలకడనే నువ్వు వచ్చి సమకూర్చబడి దేవుని సన్నిధిలో నిలిచి ఉండు. దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. హిజ్కియా ఒక్కడు రాలే, ఒక్కడొచ్చాడండి మందిరానికి, ఒక్కడొచ్చాడా పెందలకడా? అధికారులను అందరినీ సమకూర్చుకొని వచ్చాడు మందిరంలో నిలిచాడు. రోగం వచ్చింది, సమస్య వచ్చింది, మనకు వస్తుందే రాదా? ప్రార్థిస్తే దేవుడు వెంటనే చూడండి ఆ కురుపు లేసింది. అదే వాక్యాన్ని మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ అంజూర పాడం తీసుకుని వచ్చి ఆ కురుపు మీద పెట్టారు. 3వ దినానికి బాగై మందిరపు పెట్టెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మందిరంలో ఇన్ని కార్యాలు. మొదటిది ఏమిటి? మందిరంలో ఉన్నవి ఆశీర్వాదాలు, పరిశుద్ధత. వినాలి, అందుకే దేవుని వాక్యాన్ని కొంచెం మనసు పెట్టి వినాలి. మందిరంలో ఏముందండి? పరిశుద్ధత. రెండవది తేజో మహిమ. ఏముందండి? తేజో మహిమ. మహిమ ఈ మట్టి శరీరాన్ని మహిమగల శరీరముగా మారుస్తుంది. తేజో మహిమ మన ప్రతి అవసరతలను తీరుస్తుంది. మందిరంలో ఏముందంటే ఆయన మాట్లాడతాడు, ఒకరిని నిలబెట్టి మాట్లాడతాడు, ఆయన స్వరం వినిపింపజేస్తాడు, నువ్వు వినాలి. గాని 4వది అసాధ్యమైన ప్రతిదీ సాధ్యము చేయబడతాయి మందిరంలో. ఆమేన్ కూడా చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం కలుగు. అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరచబడతాయి. అందుకు మందిరములో మనం నిలిచి ఉన్నప్పుడు దేవుని ఉన్నతమైన కార్యాలు మనం పొందుకోగలుగుతాం. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. కృపగలిగినటువంటి దేవుడు తన వాక్కును పంపి మనతో మాట్లాడినందుకే 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా?